ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించెదను. ఇక్కడ చూస్తే అండి, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారిని తప్పిస్తాడట. అపాయాల నుంచి, కష్టాల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడే తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? ఆయన నమ్ముకున్నప్పుడు మాత్రమే. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యం సెలవిస్తుంది. అయితే మన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిలోనూ మనకు ఒక్కొక్కసారి మనుషుల వైపు చూస్తూ ఉంటాము సహాయం కొరకు. అయితే అనేక సందర్భాలలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా నా పైన నువ్వు నమ్మకం కలిగి నా యొద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నువ్వు తప్పింపబడతావు, ఆ సమస్య నుంచి నువ్వు బయటపడతావని బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక వాక్యాలు మనం చదివినప్పుడు అర్థమవుతాయి. చదువుతున్నాము కానీ వాటిని ఆచరణలో పెట్టగలుగుతున్నామా? ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ భయం గుండా వెళ్తున్నప్పుడు, ఆందోళన గుండా వెళ్తున్నప్పుడు, దిక్కుతోచిన స్థితిలో గుండా వెళ్తున్నప్పుడు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటున్నామా? ఇక్కడ చూడండి, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదని అంటున్నాను. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా. మనం నమ్ముకోవట్లేదు కాబట్టే ఇంకా తప్పింపబడట్లేదేమో, మనం నమ్ముకోవట్లేదు కాబట్టే ఇంకను మన అక్కర్లు తీర్చబడట్లేదేమో. కాబట్టి ఈ రోజున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థిస్తావో, దేవుడే తప్పకుండా ఆయన సొంత సమయంలో జ్ఞాపకం చేసుకొని నా పట్ల తనకున్న ఉద్దేశమును, ప్రణాళికను, ఆయన చిత్తమును నెరవేరుస్తాడు అని ఎవరైతే బలంగా నమ్ముతారో దేవుణ్ణి, వారిలో మాత్రమే కార్యాలు జరుగుతాయి. వారి జీవితాల్లో మాత్రమే అద్భుత ఆశ్చర్యక్రియలు దేవుడు జరిగించడానికి ఇష్టపడతాడండి. కాబట్టి ఈ రోజున నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నమ్మలేకపోతున్నామేమో. మనకున్న పరిస్థితులు అలాంటివి. ఎవరెవరినో నమ్ముతాము, వేటినో నమ్ముతాము, కానీ దేవుణ్ణి నమ్మలేకుండా ఉంటున్నామేమో. ఈ రోజున నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదనే వాగ్దానము దేవుడు మనతో చేస్తున్నాడు. అయితే నమ్మకం ఉంచగలుగుతున్నామా? మన పరిస్థితి ఇలాంటిదైనా సరే, నమ్మజాలకున్నట్లుగా ఉన్నా సరే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిదీ దేవునికి అప్పగించి ఆయన యందు మాత్రమే నమ్మకి ఉంచి ముందు కొనసాగుతామో, అని చెప్పిన విధంగా బ్రతుకుతూ ఉంటామో, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా ఆయన ఏ విధంగా అయితే నడుచుకోమని చెప్తూ వచ్చినాడో ఆ విధంగా మనం జీవించినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా తప్పిస్తాడు. ఆయన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఆయన్ని మాత్రమే నమ్ముకొని ఆయన యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా దేవుడు అటు రీతిగా మనల్ని అందరినీ సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.